welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very useful episode for 2025. మీకు తెలుసు నేను లాస్ట్ ఇయర్ పూజా మందిరం చేయించుకున్నాను. దాని మేక్ ఓవర్ ప్లస్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్ వీడియో చేశాను. ఇది కొత్త సంవత్సరం, మనకి ఉగాది రాబోతుంది, శ్రీరామనవమి, ఇంకా పండుగలన్నీ లైన్గా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఒకటేసారి మన పూజా మందిరము మొత్తం కలెక్షన్ ఎవ్రీథింగ్ చేంజ్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. ఎందుకంటే మామూలుగా మా ఇంట్లో పండుగలకి ముందు క్లీనింగ్లు ఇవన్నీ జరుగుతాయి. ఈ ఒక్క వీడియో చూస్తే మీరు అసలు పూజా మందిరం మీ ఇంట్లో ఏ సైజు ఉన్నా ఎలా ఉన్నా సరే ఎంత నీట్గా ఉంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. అండ్ అంతేకాకుండా నేను చాలా థింగ్స్ పర్చేస్ చేశాను ఫర్ మై పూజా మందిరం. ప్రతి సంవత్సరం కొంచెం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కదా, మనం అప్గ్రేడ్ అవడంతోనే కాకుండా మన పూజ అది ఇల్లు అంతా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో ఐ థాట్ దిస్ వీడియో వుడ్ బీ యూస్ఫుల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్. ఫస్ట్ we will see the glimpses of right now ఇప్పుడు మన పూజా మందిరం ఎలా ఉందో చూద్దురు కానీ. సో మీ అందరికీ తెలుసు మా ఫ్యామిలీలో పూజలు ఇవన్నీ ఎలా జరుపుకుంటామని చెప్పి. ఇప్పుడు పండుగలు మొదలవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి మనం పూజ మేక్ ఓవర్ చేయబోతున్నాం, పూజా రూమ్ మేక్ ఓవర్ చేయబోతున్నాం అనమాట. వేర్ వి గోనా సీ ఫోటో ఫ్రేమ్స్కి బొట్లు ఎలా పెట్టుకోవాలి, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, మన చిన్న చిన్న బుజ్జు విగ్రహాలన్నీ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, వాటికి డెకరేషన్ ఎలా చేసుకోవాలి. అండ్ ఆల్సో నాకు ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి, అవి కూడా చూపించాలనుకున్నా. లాస్ట్ టైం పెట్టిన ఫోటో ఫ్రేమ్స్కే చాలామంది చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు ఎక్కడ పర్చేస్ చేశారని. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలోనే ఉంటాయి అనమాట, అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఇప్పుడు మీకు తెలుసు ఈ ఆర్ట్ పీస్ ఏదైతే ఉందో అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. అంటే నాకు లాస్ట్ ఇయర్ ఏ వ్లాగ్ అన్నా చాలా సూపర్ సక్సెస్ఫుల్ అయింది అంటే అది పూజా మందిరం వ్లాగ్ అని చెప్పచ్చు. ఆడవాళ్ళు ఏంటి అబ్బాయిలు ఏంటి ఎక్కడికి వెళ్ళినా సరే దే గేవ్ సో మెనీ కాంప్లిమెంట్స్ సెయింగ్ దట్ మా వైఫ్కి మీ పూజా మందిరం వ్లాగ్ అంటే చాలా ఇష్టం అని. మా అత్తయ్య కూడా చెప్తూ ఉంటారు, యూఎస్లో చాలామంది అడుగుతారు ఇలా అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. ఫస్ట్ విగ్రహాల క్లీనింగ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ దానికన్నా ముందు ఐ థాట్ మొత్తం అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ ఆర్ట్ డిజైన్ ఏదైతే ఉందో అది మోర్ వర్క్ అనమాట. సో అది ఫస్ట్ డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఫినిష్ అయిన తర్వాత విగ్రహాల క్లీనింగ్, ఫోటో ఫ్రేమ్ చేంజెస్ అండ్ మన ఒత్తులు అవి నానపెట్టుకోవడము అండ్ మొత్తం ఎవ్రీథింగ్ ఈరోజు మనము అవన్నీ నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ అయితే ఈ డిజైన్ని ఎలివేట్ చేయడానికి నేను ఏం చేయబోతున్నాను చూడండి. సో అన్నిటికన్నా ముందు మనం ఒక డ్రై క్లాత్ తీసుకొని పూజా మందిరం అంతా డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. సో దట్ మనం చేసే వర్క్ ఏదైనా సరే సస్టైన్ అవుతుంది. సో నేను ఈ డిజైన్ని ఎలివేట్ చేయాలనుకుంటున్నాను విత్ కుందన్స్. మామూలుగా చాలామందికి ఇట్లా సింపుల్గా వదిలేయడం ఇష్టము, బట్ పర్సనల్గా నాకేంటంటే డీటెయిలింగ్ చాలా నచ్చుద్ది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ అవుట్ఫిట్స్ కుట్టించినా సరే ఇంట్లోనే కుందన్స్ అతికి పెట్టేది, చాలా చేసేది. సో అవన్నీ చూసి పెరగడం వల్ల అనుకుంటా ప్రతి దానికి డీటెయిల్ వర్క్ అని చాలా చెప్తూ ఉంటాను. సో దీనికి నేను ఈ షేప్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను, లైక్ పింక్ కలర్, సో దట్ ఇట్ విల్ మర్జ్ ఇంటూ ద డిజైన్, బట్ కొంచెం ఎలివేషన్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఈ డిజైన్ పైన వర్క్ చేద్దాము. సో దానికి మనకి ఏం లేదు, ఫెవిక్రిల్ గ్లూ దొరుకుద్ది. అండ్ అంతేకాకుండా ఈ కుందన్స్ మనకి ఎలాంటి కుందన్ స్టోర్స్లో అయినా కొన్నిసార్లు స్టేషనరీస్లో కూడా అవైలబుల్ ఉంటే, నేనైతే మా మణికొండలోనే మిరాకిల్ ఫ్యాబ్రిక్స్ అనే స్టోర్లో తీసుకున్నా. మామూలుగా అయితే ఎక్కువ షాప్స్ కావాలంటే యూ విల్ గెట్ ఇట్ క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల ఉంటాయి చాలా స్టోర్స్, అక్కడ దొరుకుతాయి. సో ఇదైతే ఫినిష్ చేసుకుందాం. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వర్క్. ఇలా
డీటెయిల్ వర్క్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అండ్ చాలా పేషెన్స్ ఉండాలి. బికాజ్ చిన్నప్పుడు అయితే చాలా డిజైన్స్ చేసేదాన్ని ఇట్లాగా. ఇప్పుడు ఇవి చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. సో ఇదొక్కటే యాడ్ చేయాలనుకున్నా, ఎందుకంటే ఈ న్యాచురల్గా ఉండేది కూడా పెయింట్ కాబట్టి అలా ఉంచితేనే బాగుంటుంది అనిపించింది. సో అప్పుడప్పుడు అలా చూసినప్పుడు ఇవి ఒక్కటే స్పార్కల్ అవుతుంటే కొంచెం డిజైనర్ స్టైల్ అనుకోండి. దాని తర్వాత మనం ఇప్పుడు ఆవు డిజైన్ చేసేసుకుందాం. అదైతే కొంచెం ఫాస్ట్గా అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇలాంటి కాసులు మనకి ఇట్లా కుందన్స్ అమ్మే స్టోర్లో దొరుకుతున్నాయి. చాలామంది బ్లౌజెస్కి సారీస్కి వేయించుకుంటున్నారు. ఇవైతే నేను ఇక్కడ మన గోమాతకి కాసులు పేరేసినట్టు పెడితే బాగుంటుంది కదా అనే ఐడియా వచ్చింది ఇవి చూడగానే. ఇక్కడైతే నేను గోల్డ్ స్టోన్స్ యాడ్ చేయాలనుకున్నాను. అప్పుడు కూడా ఇలాగే అనుకుని తర్వాత నాకు గోల్డ్ స్టోన్స్ అయిపోయినాయి ఆ రోజు నైట్. అప్పటికప్పుడు వీడియో ప్లాన్ చేసాం కాబట్టి అస్సలు కుదరలేదు. ఫైనలీ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో ఇక్కడ మనం బనానాకి కొన్ని డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. బట్ ఈ స్టోన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. చిన్నవైతే బాగుండేది. బట్ అక్కడక్కడ ఒక్కొక్క దానికి డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఆవుకి అవుట్లైన్ బ్లాక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అవుట్లైన్ బ్లాక్ ఉంది కాబట్టి ఆ స్టోన్స్ యాడ్ చేస్తే కొంచెం షైన్ యాడ్ అవుతుందని. సో స్టోన్ వర్క్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం డీటెయిల్ వర్క్ జరుగుతుంది ఇంకాని. అండ్ ఈ లోపల సెకండ్ థింగ్ దట్ వీ హ్యావ్ టు లర్న్, పూజా మందిరాన్ని నీట్గా ఉంచుకోవడానికి బేసికల్గా మా అమ్మ ఒక 1 మంత్కి ఒకసారి అట్లా క్లీన్ చేయించుకుంటుంది విగ్రహాలన్నీ. బట్ పూజా సామాగ్రి అదంతా ఎవ్రీడే క్లీన్ చేసుకుని పొద్దున్నే పూజకి అవి యూజ్ చేస్తారు. అయినా సరే మేము విగ్రహాలు ఎప్పుడూ అంత నల్లగా అయిపోవడం అది ఉండదు. ఎందుకంటే మేము కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేస్తాం కాబట్టి. ప్రస్తుతానికి అయితే మనం అన్నీ ఇత్తడి విగ్రహాలు కాబట్టి ఇలా ఉన్నాయి. అండ్ బేసికల్గా ఈ చైన్స్ అవన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి కూడా నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. లాస్ట్ టైం నాకు అంత తెలియక ఈ థ్రెడ్స్తో కట్టాను. కృతిక టోల్ మీ దర్ ఇస్ వన్ గమ్ వేర్ యూ కెన్ స్టిక్ ద హారాలు అని చెప్పింది. సో అవి కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇవన్నీ క్లియర్ చేసుకుందాం. జ్యువెలరీ అంతా తీసేసి ఒక సైడ్కి పెట్టుకుని ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ దాని తర్వాత మనము విగ్రహాలు క్లీన్ చేసుకోవడం ఈజియెస్ట్ వేలో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు మనము క్లీనింగ్కి కావాల్సిన థింగ్స్ ఏంటంటే చింతపండు నానపెట్టుకున్నది అండ్ నిమ్మకాయ ముక్కలు అండ్ విమ్ కొంచెము, ఇవన్నీ వేసి వేడి నీళ్ళు మరగపెట్టుకోవాలి. తర్వాత సోప్ యాడ్ చేసుకోవాలి. ఆ రెసిపీ మీకు ఇప్పుడు చూపిస్తాను. తర్వాత మనం విగ్రహాలు క్లీన్ చేసుకుందాము. ప్రస్తుతానికైతే నేను వేడి నీళ్ళు పెట్టాను, ఆల్రెడీ హీట్ అవుతున్నాయి. అవి మరిగిన తర్వాత మనం ఈ ప్రాసెస్ చూసుకోవచ్చు. సో నేనైతే ఇన్ని నిమ్మకాయ ముక్కలు తీసుకున్నా అండ్ ఇంకా ఆల్రెడీ నానపెట్టుకున్న చింతపండు అనమాట. ఇవన్నీ కూడా మనము ఈ వేడి నీళ్ళలో మరగపెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు బార్న్, అంటే లిటరలీ బాయిల్ అవ్వాలి. ప్రాపర్గా బాయిల్ అయిన తర్వాత మనకి అది రెసిపీ అనేది రెడీ అవుద్ది. సో పెద్ద ట్రిక్స్ ఏం లేవు, మన ఇంట్లో దొరికే థింగ్సే కాబట్టి మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట ఐడల్స్ కూడా. సో మనకి వాటర్ అయితే బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు మనము అవి ఒక బేసిన్ లాంటి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఐడల్స్ దాంట్లో డిప్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. కానీ సో దీంట్లో మన ఇంట్లో ఉండే విమ్ ఉంటుంది కదా, ఆ విమ్ని కొంచెం డ్రిప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో ఐడల్స్ డిప్ చేసుకుని క్లీన్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత నార్మల్ వాటర్, ఫ్రెష్ వాటర్ తోటి క్లీన్ చేసుకుని తుడుచుకోవాలి. సో మనం డిప్ చేసుకున్నాం కదా, ఆ విగ్రహాలన్నీ కూడా ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలి. సో దట్ మనం క్లీనింగ్కి ఈజీ అయిపోద్ది. సో బిఫోర్ ఇలా ఉందన్నమాట అమ్మవారి విగ్రహం. చూడండి బొట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనము ఈ వామ్ వాటర్లో డిప్ చేస్తున్నాము. యాక్చువల్లీ వామ్ కాదు, హాట్ వాటర్. సో మనం డిప్ చేసుకుని తీయగానే అమ్మవారు ఇంత నీట్గా అయిపోయారు అనమాట. సో మనం అసలు బ్రష్ కూడా పెట్టవసరం లేదు. ఇప్పుడు కావాలంటే డీటెయిలింగ్ లైక్ లిటరలీ ఇక్కడ డార్క్నెస్ ఉంది కదా, అది మాత్రం బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయ ఇంకా చింతపండు రసం ఉంటుంది కదా, దాంతోనే ఇలా రుద్దుకుంటే సరిపోద్ది. సో మనము వాటర్లో డిప్ చేసుకుని క్లీన్ చేసుకున్నాక పొడి క్లాత్ తీసుకుని నీట్గా తుడుచుకోవాలి, అస్సలు తడి ఉండకుండా. ఎందుకంటే మనం దీన్ని కోకోనట్ ఆయిల్ తోటి నీట్గా క్లీన్ చేసుకుంటాం. సో దట్ మనకి ఎలాంటి నల్ల రంగుగా మారకుండా ఉంటాయి విగ్రహాలన్నీ కూడా. అండ్ షైన్ కూడా బాగా ప్రాపర్గా యాడ్ అవుద్ది. ఫస్ట్ అయితే డ్రై క్లాత్ తోటి ఇలా తుడుచుకోవాలి. డ్రై క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఆయిల్ డిప్ చేసుకుని నీట్గా
కొబ్బరి నూనెని డిప్ చేసుకుని నీట్గా ఇలా రుద్దుకోవాలి. సో దట్ మనకి ఆ షైన్ అనేది యాడ్ అవుతుంది విగ్రహాలకి. అండ్ ఎప్పుడు ఎక్కువ త్వరగా నల్లగా అవ్వకుండా ఇది అవ్వకుండా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి నీట్గా తుడుచుకోవాలి. లుక్ ఎట్ దిస్, వెరీ షైనీ. సో ఇప్పుడు మనము విగ్రహాలకి బొట్లు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇంతకుముందు అయితే నేను జస్ట్ గంధం వాటర్లో మిక్స్ చేసేసి జస్ట్ ఇలా పెట్టేదాన్ని. బట్ దానికన్నా డీటెయిల్డ్గా చేసుకోవాలంటే కనుక ఫస్ట్ మనం గంధంలో రోజ్ వాటర్ వేసుకోవాలి కొంచెము. అంతేకాకుండా జవ్వాదు అని చెప్పి వి విల్ గెట్ కొంచెం స్మెల్ రావడానికి ఈ పౌడర్ దొరుకుతుంది అనమాట. మనకి పూజా స్టోర్స్లో అలా అవైలబుల్ ఉంటుంది. అండ్ కొంచెం పచ్చికర్పూరం, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుని ఇయర్ బడ్తో మనం బొట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మిక్స్ చేసుకుందాం. సో మనము గంధం అలా కలుపుకుంటే ఏంటంటే మీకు ఒక తెలియని పాజిటివ్ ఒక ఎనర్జీ యాడ్ అవుతుంది. లైక్ బొట్టుల్లో కూడా స్మెల్ వస్తుంది అనమాట. మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక అథెంటిక్ ట్రెడిషనల్ స్మెల్ ఒకటి ఉంటుంది కదా, అలాంటి ఒక గుడ్ వైబ్స్ వస్తాయి అనమాట. నాకు వెంటనే ఇది మిక్స్ చేయగానే ఐ ఫెల్ దట్ పాజిటివిటీ. అండ్ ఇలాగా మనం మిక్స్ చేసుకున్న వాటిని నీట్గా ఇలాగా నుదిటి పైన బొట్టు పెట్టాలి. దాని తర్వాత కుంకుమ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం బొట్లు పెట్టుకోవడం అయిపోయింది కాబట్టి విగ్రహాలన్నీ చాలా కలకల్లాడిపోతున్నాయి. ఇంకా ఏమైనా యాడ్ చేయాలి అంటే కనుక మనము హారాలు అవి లాస్ట్ టైము దారాలు కట్టి యాడ్ చేసాం కదా, అలా కాకుండా స్టిక్ ఆన్ అని చెప్పి మనకి ఇట్లా పూజా స్టోర్లో దొరుకుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా స్టిక్ ఆన్లో ఇలా గమ్ లాంటిది వస్తుంది అనమాట మనకి. ఇట్స్ లైక్ దిస్. సో దీన్ని మనం సిజర్ తోటి కొంచెం కొంచెం కట్ చేసుకుని, అంటే ఏ ఐడల్కి ఎంత కావాలో అంత మాత్రమే కట్ చేసుకుని దీన్ని యూజ్ చేయాలి. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి ఐడల్స్కి గమ్ అది అతుక్కుపోయి ఉండిపోవడం అట్లా ఉండదు. అండ్ ఆల్సో మంచిగా అతుక్కుంటాయి అన్నమాట ఆర్నమెంట్స్. సో ఇలాగ మనం ఆ గమ్ని తీసుకుని నీట్గా అతికించుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. సో లాస్ట్ టైం నాకు ఈ ట్రిక్ తెలియక దారాలు పెట్టి కట్టి అదంతా ఏదో పిచ్చి పిచ్చిగా కనిపించింది. నేను కూడా ఇట్లా ఆన్లైన్ సర్చ్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినప్పుడు కృతిగా చూసినా నాకు షేర్ చేస్తుంటుంది, మా అక్క చూసినా షేర్ చేస్తుంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని వీడియోలు చేయాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. బట్ టుడే ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మా విగ్రహాలు ఎంత క్యూట్గా ఉన్నారో కదా ఇప్పుడు. సో వెంకటేశ్వర స్వామికి స్పెషల్గా నేను ఇట్లా బొట్టు ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక్కటే అవైలబుల్ ఉండే. అసలు ఎంత బాగుందో చూడండి. లైక్ డీటెయిల్డ్ వర్క్ అంతని, బొట్టు కూడా కరెక్ట్ మ్యాచ్ అయింది. అండ్ ఈ వైట్ స్టోన్స్, ఈ మల్టీ కలర్ స్టోన్స్ రావడం వల్ల ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ టెంపుల్లో ఉన్నట్టు. ఈ వెంకటేశ్వర స్వామికి నామము నీట్గా పెట్టుకోవాలని చెప్పి ఇదంతా యాడ్ చేస్తున్నాను అనమాట గంధంతో. నేను మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఇలా మొత్తం నామానికి గంధం పెట్టి మధ్యలో కుంకుమ వేశారు. అసలు ఎంత బాగా అనిపించిందంటే అసలు లైక్ ఇంత దగ్గర నుంచి చూసినప్పుడు చాలా ఒక మంచి వైబ్రేషన్స్ వచ్చాయి. ఐ థాట్ ఓకే అట్లా పెడితే బాగుంటుందని అనిపించింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడగానే. సో అందుకే ఇట్లా యాడ్ చేస్తున్నాం. సరే ఇప్పుడైతే మనము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన పూజా మేక్ ఓవర్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. చాలా చేంజ్ తెచ్చే ఫోటో ఫ్రేమ్స్ తెచ్చుకున్నాను నేను. యాక్చువల్లీ మొన్న షాపింగ్ అని చెప్పి నేను శ్రీ గాయత్రి పూజా స్టోర్స్కి క్యాజువల్గా వెళ్ళాను. లైక్ యూనో వాళ్ళ ఆన్లైన్ ప్రమోషన్స్ ఇవన్నీ చూసి ఓకే వీళ్ళ దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయని చెప్పి తంజావూరు పెయింటింగ్స్ చూసాను ఆన్లైన్. చూసిన తర్వాత సరే ఒకసారి వెళ్ళి చూద్దామని క్యాజువల్గా వెళ్ళిన తర్వాత ఐ హ్యాడ్ అ టాక్ విత్ వంశీ. అండ్ దెన్ చెప్పారు మీ వ్లాగ్స్ ఫాలో అవుతాను అది ఇది అని. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. పర్సనల్గా నేను మా ఇంట్లో కొందామని వెళ్ళినప్పుడు వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్. అండ్ ఫైనల్లీ నాకు చాలా ఫ్రేమ్స్ దగ్గరుండి డిజైన్ చేపించి ఇచ్చారనమాట, విచ్ ఐ ఫెల్ట్ రియలీ రియలీ గుడ్. అండ్ చాలాసార్లు అనుకుంటాం కదా ఎక్కడ ప్యూరిటీ తోటి ఎక్కడ మంచిగా దొరుకుతాయి ఫ్రేమ్స్ అని చెప్పి. మేమైతే చిన్నప్పటి నుంచి తంజావూరు చూసినప్పుడల్లా వీ యూస్ టు ఫీల్ ఓ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ మనం కొనుక్కోలేములే అని చెప్పి ఫైనలీ మన ఇంట్లో తంజావూరు పెయింటింగ్స్ పడుతుంటే దిస్ ఇస్
సో మచ్ హ్యాపీనెస్. అండ్ ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని. సో మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కులదైవం అంటే దుర్గాదేవి ఇంకా వెంకటేశ్వర స్వామి ఇద్దరిని ఈక్వల్గా పూజిస్తారు. ఫస్ట్ దుర్గాదేవి ఓపెన్ అయింది. అండ్ ఎంత బ్యూటిఫుల్ డీటెయిల్డ్ డిజైన్ ఉంది అంటే, సో అక్కడ ఉన్న కలెక్షన్ కూడా మీరు అందరూ ఈ గ్లిమ్సెస్లో చూడొచ్చు. ఐ రియలీ లైక్ అష్టలక్ష్మి ఫ్రేమ్ రౌండ్గా రావడం, ఇవన్నీ కూడా చాలా నచ్చాయి. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దిస్ ఈజ్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్, నాకు పర్సనల్గా నచ్చిని అలా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ గురించి చెప్పాలనిపించింది, అందుకనే చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఫర్ దిస్ స్వీట్ జెస్టర్. అంటే వెంటనే ఇట్లా వెళ్ళి నాకు 9 రకాల దేవుళ్ళు ఫ్రేమ్స్ కావాలని చెప్పగానే మీరు తీసుకెళ్ళండి నేను సెట్ చేసి ఇస్తాను అని చెప్పి అప్పటికప్పుడు ఈ సైజు పర్టికులర్గా ఈ దేవుళ్ళు అనగానే చేసి ఇచ్చారు. సో మనమైతే ఈ ఫ్రేమ్స్ అన్నీ మీకు అర్థమైంది కదా, శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ దగ్గర తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ తంజావూరు పెయింటింగ్స్ అంటే బేసికల్గా ఈ గోల్డ్ డీటెయిలింగ్ వర్క్ అండ్ చాలా అథెంటిక్ రియలిస్టిక్గా ఉండే పెయింటింగ్స్ని తంజావూరు పెయింటింగ్స్ అంటారు. అండ్ దే హ్యావ్ గివెన్ మీ దట్ సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ. దీంట్లో మన డీటెయిల్స్ లైక్ ఫ్రేమ్స్ ఎన్ని తీసుకున్నాము, ఎన్ని పెయింట్స్, అండ్ 30 years ఆఫ్ వారంటీ కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్. సో అందుకని చెప్పే మీరు ఎప్పుడు ఎలాంటి పూజ సామాన్లు కావాలన్నా, పెళ్ళికి ఎలాంటి సామాన్లు కావాలన్నా డెఫినెట్లీ విజిట్ చేయండి శ్రీ గాయత్రి పూజా స్టోర్స్. సో ఫస్ట్ అయితే బొట్లు పెట్టేసుకుందాం. ఫైనల్గా మన పూజ మేకోవర్లో స్టోన్ వర్క్ అయితే అయిపోయింది. ఇఫ్ యూ కెన్ సీ ద డీటెయిల్స్ క్లోజప్లో మీకు అర్థమవుద్ది. అండ్ యాక్చువల్లీ లైట్స్ ఆఫ్ చేసి నైట్ టైం చూస్తే కూడా చాలా, నేను అట్లా వెళ్తూ ఇలా టర్న్ అయి చూస్తే నాకు ఒక తెలియని ఒక మెస్మరైజింగ్ ఫీలింగ్ వస్తుంది, డిడ్ వి క్రియేట్ దిస్ అని చెప్పి. సో ఇప్పుడు నాకు అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ కాస్ట్లు ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయినాయి. ఇప్పుడైతే మనము లాస్ట్ టైం గుర్తుందా, మనము క్లాత్స్ చేయించుకున్నాము, వీటికి కార్పెట్స్ లాగా చిన్న సైజెస్. అది నేను ఈసారి సింగిల్ కలర్ వేసుకోవాలనుకున్నా. సో ఫ్రెష్గా మరూన్ కలర్ చేయించాను, ఎందుకంటే మనకి తంజావూరు పెయింటింగ్స్కి మరీ కలర్స్ వేస్తే బాగోదు కదా అని చెప్పి ఈ కలర్ చేయించుకున్నాను. 2 స్టెప్స్కే సరిపడా వచ్చింది. సో ఇఫ్ ఈ నీడ్ పైన స్టెప్కి వేరే క్లాత్ వేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే ఇది సెట్ చేద్దాము. సో మనకి ఫస్ట్ ఫ్రేమ్స్ వచ్చి గోల్డ్ ప్లేటెడ్వి వచ్చాయి కదా, అవి కూడా ఎక్కడ తీసుకున్నారని చాలామంది అడిగారు. అవి కూడా శ్రీ గాయత్రి పూజా స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి నాకు మా పిన్ని గిఫ్ట్ చేశారు ఆల్మోస్ట్ ఒక 3-4 years బ్యాక్. సో అవి నేను సేవ్ చేసుకున్నా. ఇవి బేసికల్గా ఇక్కడ నేను ఇన్ని ఫ్రేమ్స్ పెట్టాలనుకున్నా. ఇంకా మనకి వినాయకుడు, ఇప్పుడు నా దగ్గర ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. సో వినాయకుడు ఆంజనేయ స్వామి ఈ కింద స్టెప్ పైన ఇలా వస్తారనమాట. సో వినాయకుడు లేరు ఏంటి అని అనుకోవద్దు, వినాయకుడిని కూడా ఆర్డర్ చేశాను, బట్ అది మేకింగ్లో టైం పడుతుంది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి, అక్కడ వినాయకుడు పైకి వెళ్ళి వేరే ఫ్రేమ్ అక్కడ వస్తుంది. సో ఏ పూజ చేయాలన్నా సరే మనకి వినాయకుడితోనే మొదలవుతుంది కాబట్టి సెంటర్ ఆయనది వస్తుంది అనమాట పొజిషన్. సో ఇక్కడ అన్నీ కూడా మనకి విగ్రహాలు పెట్టేసుకున్నాము అండ్ పువ్వులతో అలంకరించుకోవాలి. అండ్ నేను ఇంకా పూజా స్టోర్ నుంచి కొన్ని థింగ్స్ తీసుకొచ్చాను, అవి కూడా యాడ్ చేసేసుకుంటా. సో మా పూజ గది అయితే ఈ సంవత్సరం ఇలా రెడీ చేసుకున్నాను నేను. అండ్ మీ అందరికి ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే మిగతా డెకోర్ కూడా చేసేసుకుంటా.
సో ఫైనల్గా నాకు కావాల్సినట్టు నా పూజా మందిరాన్ని 2025లో అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే పండుగలన్నీ రాబోతున్నాయి కాబట్టి. అండ్ ఎల్లుండే మాకు ఉగాది అనమాట ఈరోజు. అందుకనే హడావిడిగా ఓవరాల్ మేకోవర్ చేశాను. ఆల్ థ్యాంక్స్ టు శ్రీ గాయత్రి పూజా స్టోర్స్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ తాంజావూర్ పెయింటింగ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో డూ షేర్ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ సంథింగ్. నేను యాక్చువల్లీ విగ్రహాలన్నిటికి కూడా అవుట్ఫిట్స్ చేపిస్తున్నాను. సో అవి కూడా రాబోతున్నాయి. సో నాకైతే ప్రస్తుతానికి ఇలా డెకోర్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ కూడా లోటస్కి స్టోన్స్ అవన్నీ అతికించాం కానీ ఫుల్ కవర్ అయిపోయినాయి. బట్ ఇఫ్ యూ సీ అవుట్లైన్ ఇవన్నీ చూస్తే ఆవు తూడ, ఇంకా కాసులు, బనానాస్కి స్టోన్స్ పెట్టాము. అవి కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇఫ్ యూ సీ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ రియలీ నైస్. అండ్ నాకైతే ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా రెగ్యులర్గా పూజలు అవన్నీ చాలా బాగా చేసుకోవచ్చు. నాకన్నా ఎక్కువ మా మమ్మీ చేసుకుంటుంది కాబట్టి ఆవిడ సూపర్ హ్యాపీ అనమాట. సో మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం మీ అందరికీ ఎంతో బాగోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ టు డూ బెటర్ ఇన్ లైఫ్. అండ్ మీకు కూడా ఈ సంవత్సరం అంతా చాలా బాగోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love, besties. Take care.